ఈరోజు బ్రేక్ఫాస్ట్ జొన్న రవ్వ కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పాలకూర, కార్న్, వెజిటేబుల్స్, జొన్న రవ్వ, పెసరపప్పు హాఫ్ కప్పు. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పల్లీలు వేయించుకున్న పల్లీలు అయ్యి, సో అందుకనే వాటిని అన్నిటిని వేసేసా. తర్వాత జొన్న రవ్వ, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచి స్మెల్ ఫ్రై అయ్యే వరకు కొంచెం వీటిని ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్ దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కాసి ఉంచుకున్న వేడివేడి నీళ్ళని, ఇది 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ 2.5 కప్స్ వాటర్ వేసేయాలి. సో మనకి చక్కగా మెత్తగా వస్తుంది. దాంట్లో ఉడకబెట్టి ఉంచుకున్న కార్న్, పాలకూర, వెజిటేబుల్ పీసెస్ ఇవన్నీ కూడా వేసేసి మనం మూత పెట్టేయాలి. అవి ఆల్రెడీ మగ్గినాయి అన్నమాట కూరగాయలు. సో వీటికి కుక్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో వీటిని అన్నిటిని వేసేసాక ప్రెషర్ కుక్ చేయడానికి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes ప్రెషర్ రానిచ్చేసి ఆఫ్ చేసేస్తే మన జొన్న కిచిడి రెడీ. జొన్న రవ్వతో చేసిన కిచిడి రెడీ. ఇది మనకి ఉప్మాలాగా పొడి పొడిలాడుతూ ఉండదు, కొంచెం జారుగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి స్మూత్గా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి పేషెంట్స్కి చాలా మంచి పోషకాలు ఉన్న కిచిడి. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి న్యూట్రియంట్ కలిగిన డిష్, న్యూట్రిషన్ కలిగి ఉన్న డిష్. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాంటి మరిన్ని డిషెస్ కోసం